శ్రీమాత్రే నమః. శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో భాగంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి బగలాముఖి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక తిథిని పురస్కరించుకొని 11 లక్షల పసుపు కొమ్ములతో విశేషంగా బగలాముఖి అమ్మవారి యొక్క యాగాన్ని మూలమంత్ర అనుష్ఠాన హవనాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వారు సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా బగలాముఖి యొక్క అమ్మవారి సాధన, అమ్మవారి యొక్క ఉపాసన, ఉపదేశం కావాలనుకునేటువంటి వారు కూడా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం సత్తుపల్లి పెద్దవంతర దగ్గర ఉన్న రాజశ్యామల అమ్మవారి సన్నిధానంలో మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఏత స్మరణ మాత్రేన ఎవరైతే అమ్మవారి యొక్క బగలాముఖి యొక్క అమ్మవారి యొక్క నామస్మరణ చేసిన నిమిషంలోనే వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కష్టాలు తీర్చేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక దేవత రాజశ్యామల దశమహావిద్యా దేవతలు. వీళ్ళందరూ కూడా సిద్ధ మంత్రాలతో ఇమిడీకృతమైనటువంటి ఒక మనల్ని అనుగ్రహించడానికి కలియుగంలో మరి అత్యంత శీఘ్రంగా ఎట్లాంటి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా అత్యంత శీఘ్రంగా మనల్ని రక్షించడానికి దశమహావిద్యలు ఎంతగానో ఉపయోగపడతాయి. బగలాముఖి సాధన వల్ల ముఖ్యంగా మనం ఏ కామ్యం కోసమైతే ఏ కోరికను అనుసరించి అయితే మనం అమ్మవారి సాధన చేస్తామో ఆ సాధన బలం చేత ఆ కోరికలన్నీ కూడా తీరుతాయి. ఎవరైతే బగలాముఖి యొక్క యంత్రాన్ని రాజశ్యామల అమ్మవారి యొక్క మూలమంత్ర అనుష్ఠానాలు ఇవన్నీ జరిగిన యంత్రాలని మనం ప్రాణప్రతిష్ఠ చేసి వాటిని మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలు తులతూగుతూ ఉంటాయి. శత్రు నివారణకు ఎంతగానో ఈ యొక్క యంత్రం ఉపయోగపడుతుంది. సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాం కీలయ బుద్ధిం వినాశాయ అనే బీజాక్షరాలతో అమ్మవారి మంత్రం ఉంటుంది. ఈ మంత్రం చెబుతూ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఒక పసుపు కొమ్ములను, తెల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, తేనె, అదే మాదిరిగా తామర పువ్వులు వీటితో హోమం చేయటం అనేటువంటిది విశేషం. ఈ అమ్మవారి సాధన చేసేటువంటి వారికి ఎట్లాంటి కష్టాలు దరిచేరవు. సాధన ఎంత చేయాలయా? 1,00,000 చేయాలి. 1,00,000 జపం చేస్తే మంత్రసిద్ధి చేకూరుతుంది. కొంతమందికి 10,000 చేసినా మంత్రసిద్ధి కలుగుతుంది, 10 సార్లు చేసినా కూడా వస్తుంది. అంటే అమ్మవారికి ఆ సాధకుడికి అక్కడ ఉండబడేటువంటి ఒక సాధన సుముహూర్త సమయం అవ్వచ్చు, పూర్వజన్మ సుకృత ఫలితమైన అయి ఉండవచ్చు. సాధన చేసినటువంటి వాళ్ళు వాళ్ళ కష్టాలే కాకుండా ఇతరులకు ఉండబడేటువంటి ఒక కష్టాలను కూడా నివారణ చేసే శక్తి ఉంటుంది. అంటే సాధకుడికి ఏదో సమస్య వస్తుంది అనుకోండి, ఆ కష్టాలను నివారణ చేయటమే కాకుండా వాళ్ళను ఆశ్రయించి ఎవరైనా వచ్చి మాకు ఈ కష్టం ఉంది, మీరు బగలా ఉపాసకులు కదా, మాకు ఆ పూజ చేసి పెట్టండి అని చెప్తే వాళ్ళు ఆ పూజ చేసి ఆ తీర్థం ఇచ్చినా కూడా కష్టాలన్నీ కూడా నివారణ జరుగుతుంది. కలియుగంలో ఈ రోజున ప్రత్యక్షంగా మనమందరం పూజించేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో కూడా బగలాముఖి అమ్మవారి యొక్క ప్రతిరూపంగా కూడా మరి మంత్రశాస్త్రంలో కొంతమంది భక్తులు సాధకులు ఆ వెంకటేశ్వర స్వామి వారిని దశమహావిద్యా స్వరూపాలతో కూడా మరి ఆరాధిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారుగా నిన్న మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఏమండి, బగలాముఖి అమ్మవారు స్తంభన దేవత కదా, ఆ అమ్మవారిని పూజ చేస్తే రాజశ్యామల అమ్మవారు సంపుటీకరణంతో స్వర్ణాకర్షణ భైరవ ఇవన్నీ చేస్తే మరి బంగారం ఇవన్నీ వస్తాయి, ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది అన్నారు. అది ఏంటి అని అడిగితే అమ్మవారు పీతాంబరి స్వర్ణమయమైనటువంటి ఒక సింహాసనం పైన ఆవిడ కొలువు తీరు ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి నెలకి 100 కేజీలు సుమారుగా బంగారం వస్తుందని నిన్న ప్రకటనలు వీడియోలో ఇక్కడ వార్తల్లో చూశాను.
రోజుకి కనీసం 5-6 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. అక్కడ ఆ యంత్ర స్వరూపానికి అక్కడ ఉండబడేటువంటి ఒక శక్తి, ఆ దేవత మంత్ర చైతన్య శక్తి, అక్కడ పెట్టేటువంటి ఒక నైవేద్యాలు, పూజలు, ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆ క్షేత్రం, ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం, మరి ఆ పరదేవత యొక్క కృప, ఆ మహత్యం అనేటువంటిది ఎంతైతే ఉందో, ప్రతి యంత్రాలలో కూడా ఆ శక్తిని మనం నిక్షిప్తం చేస్తే ప్రతి ఇల్లు కూడా బంగారుమయమవుతుంది, ప్రతి ఇల్లు కూడా ఐశ్వర్యప్రదమవుతుంది. మనమేం చేస్తామంటే, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే, చింతకాయలు కొట్టడానికి రాళ్ళు రప్పలు ఉన్నాయి, మంత్రాలే చదవక్కర్లా. ఇవాళ మనం తెలంగాణ ప్రాంతంలో స్వర్ణ దేవాలయం నిర్మాణం చేయాలి, ఇది ఎలా సాధ్యము అంటే, మంత్ర సాధనతో కావలసిన సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఇక్కడ కావలసిన బంగారము, ఐశ్వర్యము, ధనము అన్నీ కూడా మరి అవన్నీ లభించాలంటే ఆ మూర్తికి చేయవలసిన రాజశ్యామల మరకత స్వరూపంతో 16 అడుగుల విగ్రహం మనం అమ్మవారిని మనం చూస్తున్నాం. విగ్రహం అనకూడదు, అమ్మవారిని మనం చూస్తున్నాం. ఎంతమంది భక్తుల కోరికలు నెరవేరితే ఈ ఆలయ నిర్మాణానికి మంత్రశాస్త్రంలో ఎన్ని అనుభవాలు వచ్చి ఉంటే నేను ఈ సంకల్పం చేసుంటాను. కాబట్టి మీరు కూడా మీకున్నటువంటి ఒక కష్టాలు తీరడానికి బగలాముఖి అమ్మవారి యొక్క, రాజశ్యామల అమ్మవారి యొక్క దశమహావిద్యా దేవతల స్వరూపాలను, ఇవన్నీ కూడా సిద్ధ యంత్రాలు, సిద్ధ మంత్రాలు అంటారు. కాబట్టి ఆ మంత్రము స్మరించిన వెంటనే కొన్ని మంత్రాలు అక్షరాలు చేస్తే పలుకుతాయి. ఇక్కడ ఈ శక్తిపీఠంలో సహస్రాధికముగా యాగములను మనం నిర్వహించాం. అందువల్ల మీరు అమ్మవారిని దర్శిస్తేనే చాలు, సిద్ధత్వం వస్తుంది. అమ్మవారి సన్నిధిలో ఇక్కడికి వచ్చి మీరు ఉపదేశం తీసుకుంటే మంత్ర సాధనలో అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు మీరు పొందవచ్చు. నా కోరికల్లో ఒకటే, ప్రతి ఇల్లు కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో తొలతూగాలి. మీరు మంత్ర సాధన ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి. దీనికి కులము, మతము, ఏం అక్కర్లేదు. నీకు భక్తి ఉంది, రా, మంత్రం ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకోండి, నియమాలు పాటించండి, సాధనలో మెలకువలు తెలుసుకోండి. సాధన చేస్తే సాధ్యము కానిదంటూ ఏదీ లేదు. కాబట్టి బగలాముఖి అమ్మవారి యొక్క ఈ యాగంలో ఎట్లాంటి న్యాయ సమస్యలైనప్పటికీ కూడా, ఎలాంటి సమస్యలైనప్పటికీ కూడా మరి పరిష్కారం అవుతాయి. ఆర్థిక రుణబాధలు తీరుతాయి, కష్టాలన్నీ తీరుతాయి. తప్పకుండా అమ్మవారి యొక్క యాగంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరు. ఈ కార్యక్రమాలలో 108 రోజులకు సంబంధించి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు 2 ఆవు నెయ్యి టిన్నులు, ఈ 11 లక్షల ఏదైతే పసుపు కొమ్ముల మరి హవనం ఉందో దానికి సంబంధించిన ద్రవ్యాలు ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని 21,000, 11,000, 5,000 రూపాయలు ఇలా కార్యక్రమానికి సంబంధించిన పూజా ద్రవ్యాల మెయింటెనెన్స్ నిమిత్తం తీసుకోవడం జరుగుతుంది. మీ శక్తిని అనుసరించి మీరు ఉపదేశం పొంది మీరు సాధన చేసుకోవటం ఒక భాగం, యాగంలో పాల్గొని ప్రత్యక్షంగా పూజా ఫలితాన్ని పొందడం మరొక భాగం. ఎవరికి శక్తిని అనుసరించి వాళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వండి. అమ్మవారికి సంబంధించినటువంటి అదే మాదిరిగా గతంలో కూడా ఎంతోమందికి యంత్రాలు పంపించాం. ఇప్పుడు కూడా మీరు అందరికీ కూడా తెలుసుకోవాల్సిందంటే, ఈ యంత్రాలన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి. ఎంతో ఏదో ఆర్టిఫిషియల్గా చేసినవి కావు, చాలా గట్టిగా బరువుగా ఉంటాయి. ఎప్పుడు కొన్ని తరాల పాటు ఉన్న యంత్రంలో ఈ రేఖలు అనేటువంటివి ఎప్పటికీ చెరిగిపోకుండా చాలా పటిష్టంగా యంత్రం తయారు చేయడం జరిగింది. ఒక్కొక్కల పేరుతో అనుష్ఠానం చేసి ఇవ్వడానికి సమయం పడుతుంది. కాబట్టి యంత్రములు కావలసినటువంటి వాళ్ళు వాళ్ళ శక్తిని అనుసరించి మరి వాటికి సంబంధించి మీ కోరికలు అనుసరించి కూడా హోమాలు చేసి శక్తిని నిక్షిప్తం చేస్తే అవి పనిచేస్తాయి. అంతేగాని నేను కొట్లో తయారు చేయగానే మీరు నాకు డబ్బులు పంపిస్తేనో లేకపోతే నేను ఉచితంగా ఇస్తేనో వెంటనే అడ్రస్ పంపించగానే ఆ కొట్లో తయారైన దాన్ని అట్నుంచి అట్టే పంపించమంటే నాకు ఎప్పుడూ కూడా అలా ఒక బిజినెస్ అవుతూ ఉంటుంది. అది కాదు. మీరు కష్టాల్లో నుండి బయటికి రావాలి, మీరు చాలా సంతోషంగా ఉండాలి, ఐశ్వర్యం మీ ఇంట ఎప్పుడూ కూడా తులతూగుతూ ఉండాలి. తద్వారా స్వర్ణాలయ నిర్మాణానికి మీకు తోచిన సహాయం, ఈ ఆలయ నిర్మాణానికి
జరిగే కార్యక్రమాలకి సహాయ సహకారాలు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చెప్తూ ఉన్నాను. బగలాముఖి అమ్మవారి యొక్క యాగం ఎంతో శక్తివంతమైనది. ఆర్థిక సమస్యలకు ముఖ్యంగా మిమ్మల్ని పట్టి పీడిస్తూ మిమ్మల్ని బలవంతం చేస్తున్నటువంటి, చివరికి చావే శరణ్యం అనుకున్నటువంటి వాళ్ళు, ఇక నేను బతకలేను అనుకున్నటువంటి వాళ్ళు బగలాముఖి సాధన చేయండి, ఈ యాగంలో పాల్గొనండి, మీకున్న కష్టాలు తీర్చుకోండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, ఇవాళ రేపు మానసిక స్థితి కూడా బాగోలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కసారి రాజశ్యామల అమ్మవారి యొక్క సన్నిధానంలోకి వచ్చి ఈ దశమహావిద్యా యాగంలో పాల్గొని ఆ తర్వాత మీరు ప్రయత్నం చేయండి. సాధ్యం కాని పని అంటూ ఏది ఉండదు. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.